మొబైల్ మసాలా వారి ఫిల్మ్ నగర్ కబుర్లలోకి వెళ్ళిపోదాం. మరి ఏమిటి స్పెషల్ కబుర్లు ఏమిటంటే, బాలీవుడ్ ప్రముఖ హీరో సైఫ్ అలీ ఖాన్ గారి వాళ్ళ అబ్బాయి ఇబ్రహీం అలీ ఖాన్ ఉన్నారు కదా, మరి తన తెరంగేట్రానికి రంగం సిద్ధమైపోయింది కదా. ఆయన హీరోగా రూపొందించబడినటువంటి నాదానియన్ డైరెక్ట్గా ఓటీటీలోకి వచ్చేస్తుందంట. నెట్ఫ్లిక్స్ వేదికగా March 7 నుంచి స్ట్రీమ్ కాబోతుందంట. ఈ వివరాలను ప్రకటిస్తూ ఓటీటీ సంస్థ వారు స్పెషల్ వీడియో రిలీజ్ చేశారు. చూసారా? క్లాస్ రూమ్కి సంబంధించినటువంటి సీన్. రొటీన్కి భిన్నంగా ప్రేమ అంటే ఏంటో చెప్పమని లెక్చరర్ అడిగితే హీరో తనదైన స్టైల్లో వివరిస్తాడు. అతని మాటలకు హీరోయిన్ అట్రాక్ట్ అయిపోతుంది. శౌనా గౌతమ్ దర్శకత్వం వహించినటువంటి సినిమాలో శ్రీదేవి తనయ, ఖుషీ కపూర్ హీరోయిన్, సునీల్ శెట్టి, దియా మిర్జా అండ్ మహిమా చౌదరి వీళ్ళందరూ ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ని పోషిస్తున్నారు. కాలేజ్ నేపథ్యంలో సాగేటువంటి ఒక డిఫరెంట్ లవ్ స్టోరీ అనమాట. ప్రమోషన్స్ కూడా స్టార్ట్ చేసేసని అర్థమైపోతుంది. సో త్వరలోనే చూసేపోతున్నాం. అండ్ ఇక మొబైల్ మసాలా వారి ఫిల్మ్ నగర్ కబుర్లలో మనం మాట్లాడుకోవాల్సింది ప్రేక్షకులను విశేషంగా అలరించినటువంటి క్రైమ్ థ్రిల్లర్ టెలివిజన్ షో CID. దానికి కొనసాగింపుగా ఇప్పుడు CID 2 వస్తోందనమాట. ప్రస్తుతం సోనీ లివ్లో స్ట్రీమ్ అవుతుంది. CID 2 మరికొన్ని గంటల్లో నెట్ఫ్లిక్స్లో రిలీజ్ కాబోతుందని చెప్పారు. సో ప్రోమో అయితే రిలీజ్ చేసేసారు. సీజన్ 2కి సంబంధించినటువంటి ఇప్పటి వరకు వచ్చిన ఎపిసోడ్స్ మొత్తం ఫ్రైడే రిలీజ్ అవుతాయని చెప్పి, కొత్త ఎపిసోడ్స్ సాటర్డే అండ్ సండే నైట్ 10 o'clock స్ట్రీమ్ అవుతాయని చెప్పారనమాట. సో శివాజీ సతం, ఆదిత్య శ్రీవాత్సవ, దయానంద్ శెట్టి ప్రధాన పాత్రలో BP సింగ్ రూపొందించినటువంటి షో ఇది. క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ ఎలా వర్క్ చేస్తుందో తెలియజేసేటువంటి ఈ షో 1998 మొట్టమొదటిసారిగా వారి షోను ప్రారంభించారు. 2018 వరకు 1547 ఎపిసోడ్స్తో దేశవ్యాప్తంగా మంచి సూపర్ హిట్ అయిపోయి మంచి ఆదరణ సంపాదించుకుంది. చాలా కాలం పాటు ప్రసారం అవడం కూడా ఒక రికార్డ్ అనమాట. అండ్ లాస్ట్ ఇయర్ డిసెంబర్లో సీజన్ 2కి సంబంధించినటువంటి 18 ఎపిసోడ్స్ని రిలీజ్ చేశారు. అవన్నీ నెట్ఫ్లిక్స్లో ఫ్రైడే రిలీజ్ కాబోతుంది. అండ్ మొబైల్ మసాలా వారి ఫిల్మ్ నగర్ కబుర్లలో నెక్స్ట్ మాట్లాడుకోవాల్సింది కొత్త సినిమాలు, వెబ్ సిరీస్తో పాటు ఎవర్గ్రీన్ మూవీస్, ఒకప్పటి హిట్ షోస్, సీరియళ్లు, ఇలా తెలుగు ప్రేక్షకులకు నాన్ స్టాప్ వినోదాన్ని పంచుతూ ప్రత్యేకంగా నిలిచినటువంటి ఈటీవీ విన్ గురించి మాట్లాడితే, ఇప్పుడు కొన్ని రోజుల క్రితమే మరో 16 సినిమాలు యాడ్ చేశారన్నమాట. గానాదిత్య, వినయ్ అభిషేక్ ప్రధాన పాత్రలో సమ్మేళనం. తరుణ్ మహాదేవ్ దర్శకత్వాన్ని వహించారు. అండ్ ఈ మూవీ డైరెక్ట్గా ఈటీవీ విన్లో థర్స్డే రిలీజ్ అయిపోయింది. సమ్మేళనం అనేటువంటి పుస్తకం చుట్టూ తిరిగేటువంటి కథతో ఈ సినిమాని రూపొందించామని చెప్పారు. సో ఈ ప్రేమ పుస్తకంలోని సంగతులు ఏమిటో తెలుసుకోవాలంటే చూసేయాల్సిందే. ప్రేక్షకులకు అప్పటి గత జ్ఞాపకాలని గుర్తు చేసేలా కొన్నాళ్ల క్రితం రిలీజ్ అయినటువంటి ఈ మంత్ 20th మరి కొత్త సినిమాతో 15 ఓల్డ్ మూవీస్ రిలీజ్ చేసేసారు. సో ప్రియా వడ్లమాని సినిమాల్ని కూడా మళ్ళీ అందించేటువంటి ప్రయత్నం చేశారనమాట. ఆ క్రమంలో భాగంగానే 15 సినిమాలు అనమాట. సీతమ్మ వాకిట్లో సిరిమల చెట్టు, ఎవడు, శ్రీరామదాసు, చింతకాయల రవి, స్టాలిన్, లైఫ్ ఇస్ బ్యూటిఫుల్, రామయ్య వస్తావయ్య, నాగవల్లి, మొగుడు, అదిరిందయ్య చంద్రం, లవ్లీ, కేడి, అదుర్స్, సోలో, కొంచెం ఇష్టం కొంచెం కష్టం సినిమాలు ఆ లిస్ట్లో ఉన్నాయన్నమాట. అండ్ మొబైల్ మసాలా వారి ఫిల్మ్ నగర్ కబుర్లలో నెక్స్ట్ మనం మాట్లాడేసుకోవాల్సింది ఈ సంక్రాంతికి ఫ్యామిలీ ఆడియన్స్ని కడుపుబ్బా నవ్వించేసినటువంటి విక్టరీ వెంకటేష్ గారు. ఆయన హీరోగా అనిల్ రావిపూడి గారి దర్శకత్వంలో వచ్చినటువంటి సంక్రాంతికి వస్తుంది. మంచి విజయాన్ని సొంతం చేసుకుంది సినిమా. అండ్ ఈ సినిమా ఓటీటీలోకి ఎప్పుడెప్పుడు వస్తుందా అని చెప్పి సినీ ప్రియులందరూ ఈగర్గా ఎదురు చూస్తున్నటువంటి క్షణాలు. అయితే మొత్తానికి ZEE5 వారు పోస్ట్ పెట్టేశారు. సో డిజిటల్ OTT హక్కుల్ని ZEE5 వారు కొనుగోలు చేశారు కదా ఈ సినిమాకి సంబంధించి. సో రీసెంట్గా ZEE5 వారు ఓ సరదా పోస్ట్ పెట్టారు. ఏమండోయ్ వాళ్ళు వస్తున్నారు, మరిన్ని వివరాలు కూసంత చమత్కారం కోసం వెయిట్ చేయండి, త్వరలోనే మరిన్ని వివరాలను ప్రకటించేస్తాం అని పోస్ట్ పెట్టారు. దీంతో ఈ సినిమా ఓటీటీపై ఒఫీషియల్ ప్రకటన ఇచ్చేటువంటి అవకాశం ఉంది అని చెప్పి అభిమానులందరూ ఎదురు చూస్తున్నారు. అయితే ఫస్ట్ అనుకున్నటువంటి ఒప్పందం ప్రకారం February 2nd వీక్లో ఈ మూవీ ఓటీటీలో స్ట్రీమింగ్కి తీసుకురావాల్సినటువంటిది ఉందన్నమాట. అయితే దీనికి ఊహించని స్పందన రావడంతో ఓటీటీ డేట్స్లో కూడా కొన్ని మార్పులు చేసుకున్నారు. సో ఈ మధ్య ఈ సినిమా గురించి ZEE5 పోస్ట్ పెట్టినటువంటి విషయం అయితే తెలిసింది. ఆ పోస్ట్కు ఓటీటీ కన్నా ముందే టీవీలో అంటూ హ్యాష్ట్యాగులు కూడా జోడించేశారు. దీంతో ఈ సినిమా గురించి చెప్తున్నట్ట, లేదు అంటే ఓటీటీలో రానున్న విషయం గురించి చెప్తున్నట్ట, వివరం తెలుసుకోవాలంటే కనుక వెయిట్ చేయాల్సిందే మనము కూడా అనమాట. టీవీలో వచ్చిన తర్వాతే ఓటీటీలోకి రాబోతుందని చెప్పి క్లారిటీ అయితే వచ్చేసింది. అండ్ మొబైల్ మసాలా వారి ఫిల్మ్ నగర్ కబుర్లలో నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సింది ది ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్తో మంచి క్రేజ్ సంపాదించుకునేటువంటి దర్శక ద్వయం రాజ్ DK.
తమ కొత్త వెబ్ సిరీస్ల విషయంలో వచ్చినటువంటి రూమర్స్ పై ఇండైరెక్ట్ గా వారు రియాక్ట్ అవ్వడం జరిగిందనమాట. సెట్స్ లో దిగినటువంటి కొన్ని ఫొటోస్ అవి షేర్ చేస్తూ తమ ప్రాజెక్ట్స్ ఆగిపోలేదని క్లారిటీ ఇచ్చేస్తూ తమ పని తాము గొప్పగా చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం అన్నట్టు చెప్పేశారు. రాజ్ డీకే మరో డైరెక్టర్ అనిల్ బార్వే కలిసి వర్క్ చేస్తున్నటువంటి వెబ్ సిరీస్ రక్త్ బ్రహ్మాండ్ ది బ్లడీ కింగ్డమ్. సో ఆ సిరీస్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ దాదాపు 3 కోట్లు దొంగిలించారని, దీంతో సిరీస్ని స్ట్రీమింగ్ చేయనున్నటువంటి ఓటీటీ సంస్థ నెట్ఫ్లిక్స్ విచారణకు ఆదేశించింది అని చెప్పి బాలీవుడ్ మీడియాలో వార్తలైతే వచ్చాయి. ఆర్థిక సమస్యలే కాకుండా స్క్రిప్ట్ పరంగా కూడా ఈ సిరీస్ ఆలస్యం అవుతూ వస్తుంది. రాజ్ డీకేలతో పాటు మరికొందరు కథలో ఇన్వాల్వ్ కావడంతో క్రియేటివ్ డిఫరెన్సెస్ అవి వచ్చినట్టుగా రూమర్స్ అయితే వచ్చాయి. ఇది ఇలా ఉంటే ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియో ఈ దర్శకద్వయంతో ప్రకటించినటువంటి గుల్కంద టేల్స్ సిరీస్ ఏదైతే ఉందో ఆగిపోనుంది అనేటువంటి ప్రచారం అయితే జరిగిందనమాట. దీనిపై రాజ్ డీకే రియాక్ట్ అయ్యారు. తమ తదుపరి ప్రాజెక్ట్స్ రక్త్ బ్రహ్మాండ్ నెట్ఫ్లిక్స్లోను, అదేవిధంగా గుల్కండ టేల్స్ అమెజాన్ ప్రైమ్ వీడియో ది ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 3 అమెజాన్ ప్రైమ్ వీడియోలో తప్పకుండా వస్తాయని వారు చెప్పారనమాట. రక్త్ బ్రహ్మాండ్లో ఆదిత్య రాయ్ కపూర్, సమంత, వామికా గబ్బి వీళ్ళందరూ ప్రధాన పాత్రలో నటిస్తూ ఉన్నారు. మనోజ్ బాజ్పాయ్ ప్రధాన పాత్రలో నటిస్తున్నటువంటి ది ఫ్యామిలీ మ్యాన్ 3 షూటింగ్ కూడా కంప్లీట్ అవబోతుంది అని చెప్పి థ్రెట్ అనాలిసిస్ అండ్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్గా వర్క్ చేసేటువంటి శ్రీకాంత్ తివారీ టీం ఫస్ట్ సీజన్లో ఉగ్రవాదుల కుట్రను భగ్నం చేయగా, సెకండ్ సీజన్లో తమిళ టైగర్స్ నుంచి ఎదురైనటువంటి దాడిని తిప్పికొట్టగా, ఇప్పుడు 3వ సీజన్లో COVID-19 అండ్ ఈశాన్య రాష్ట్రాలపై చైనా అటాక్స్ ఇటువంటి అంశాలను వారు ప్రస్తావించబోతున్నట్టుగా వారు చెప్పడం జరిగిందనమాట.